హత్యాయత్నం విషయంలో హరగోపాల్ గారు ఈ విధంగా స్పందించారు. ఇప్పటి వరకు న్యూఢిల్లీ నుంచి లైవ్ చూసాం. ఇక మిగతా వివరాలు కూడా చూస్తే సాగర్ తీరాన మరో ప్రజాప్రస్థానం అప్రతిహతంగా సాగుతోంది. ప్రస్తుతం విశాఖలోని ఎన్ఏడి జంక్షన్ మీదుగా షర్మిల పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, మరో ప్రజాప్రస్థానానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కల్పన, ఈ రోజు చూసినట్లయితే విశాఖ, గాజువాక, అలాగే నార్త్ సౌత్ విశాఖపట్నం లో ఈ రోజు షర్మిల పర్యటన కొనసాగిస్తున్నారు. అలాగే ఈ రోజు లంచ్ పాయింట్ తర్వాత అనంతరం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ప్రారంభమైన షర్మిల పాదయాత్ర ఇప్పుడు ఎన్ఏడి కొత్త రోడ్డు మీదుగా ఐటీఐ జంక్షన్ అలాగే కంచరపాలెం వరకు కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం ఎన్ఏడి కొత్త రోడ్డు వద్ద భారీ స్థాయిలో కార్యకర్తలు షర్మిలకి ఘన స్వాగతం పలికారు. అలాగే ప్రతి మహిళ కూడా తన వెంట నడుస్తూ సంఘీభావంగా ఉంటున్నారు. ప్రతి చోట కూడా భారీ సంఖ్యలో హాజరు కావడంతో కాస్త నెమ్మదిగా వెళ్లాల్సిన పరిస్థితి ఇక్కడ తలెత్తింది. అయితే ప్రస్తుతం చూసినట్లయితే ఎన్ఏడి కొత్త రోడ్డు క్రాసింగ్ లో ఇక్కడ 4 కోడిల మధ్య వైఎస్ విగ్రహానికి కూడా ఆమె పూలమాల వేసి ఆయనకి నివాళులు అర్పించింది. అలాగే ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతానికి అయితే మర్రిపాలెం మీదుగా ఐటీఐ జంక్షన్ కు కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు ఎన్ఏడి కొత్త రోడ్డు దగ్గర భారీగా జనాలు రావడంతో ఇక్కడ చాలా వరకు ట్రాఫిక్ కూడా అంతరాయం ఉంది. అలాగే పూర్తి స్థాయిలో అందరూ కూడా కోఆపరేషన్ గా ఒక కోఆర్డినేషన్ తో ముందుకు కొనసాగుతుంది. కావున ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ పాదయాత్రను ఇప్పటికీ కొనసాగించడం, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ ఎవరికి ఇబ్బందులు కలగకుండా ముందుకు కొనసాగిస్తున్నారు. అలాగే ఇప్పుడు చూసినట్లయితే మర్రిపాలెం నుంచి అలాగే ఐటీఐ జంక్షన్, అలాగే కంచరపాలెం, ఊరొచ్చి థియేటర్ మీదుగా ఇప్పుడు కంచరపాలెం చేరుకోబోతున్నారు. కల్పన, వెంకట, షర్మిల పాదయాత్రకు సంబంధించి ముఖ్యంగా మహిళలు ఏం చెప్తున్నారు? షర్మిల ప్రధానంగా చూసినట్లయితే మహిళలు తమ సమస్యలను నేరుగా షర్మిలకు తెలియపరచుకునే అవకాశం మాకు ఒకటి ఇక్కడ కలిగింది. అందుకనే ఇలాంటి మహిళలు అసలు చరిత్రలో ఎక్కడా లేని విధంగా పాదయాత్ర ఎన్ని కిలోమీటర్లు చేసే ఒక మహిళగా ఖ్యాతి పొందింది. అట్లానే తమ సమస్యలను కూడా వెల్లవించుకుంటున్నాము. తమ సమస్యలను పరిష్కరించేందుకు ఏదైతే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కృషి చేశారో అదే విధంగా తాము కూడా ముందుకు తమ సమస్యలను పరిష్కరించేలాగా చర్యలు చేపడతాము. అలాగే జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక పూర్తి స్థాయిలో ఏదైతే స్వర్ణయుగం అనుకుంటున్నామో ఆ యుగం వస్తుంది. అట్లానే మీ మహిళలు ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలన్నీ పరిష్కరించడం జరుగుతుంది అన్నారు. ప్రధానంగా చూసినట్లయితే పావలా వడ్డీ కానీ ఇట్లాంటి ఇప్పటికే చాలా మహిళా సంఘాలు, డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. అట్లాంటి గ్రూపులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. బ్యాంకర్ల నుంచి మాకు ఎటువంటి సాయం అందించడం లేదని చెప్తున్నారు. అలాంటి ఇబ్బందులన్నీ కూడా షర్మిలకి చెప్పుకోవడం జరుగుతుంది. మరోవైపు చూసినట్లయితే ఇప్పుడు ఏదైతే పాదయాత్ర మహిళలు ఇప్పుడు నగరపాలక గ్రేటర్ మున్సిపాలిటీలో అయితే వాటర్ సమస్య కానీ అట్లా డ్రైనేజ్ సమస్య కానీ ఇట్లాంటివన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇళ్ల లేక చాలా మంది అల్లాడుతున్న పేద ప్రజలు కూడా వచ్చి పూర్తి స్థాయిలో షర్మిలకు తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. కల్పన, వెంకట, మరో ప్రజాప్రస్థానం మరో మైలురాయి దాటనుంది. షర్మిల పాదయాత్ర రేపటికి 200 రోజులు పూర్తి చేసుకోనుంది. దీనికి సంబంధించి అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ, నేతలు కానీ ఏం చెప్తున్నారు? షర్మిల పాదయాత్ర చూసినట్లయితే 200 రోజులు పూర్తి కావడంతో పాటు 100 నియోజకవర్గాలు కూడా పూర్తి చేసుకోదలుచుకుంటున్నారు. అయితే రేపటికి ఈ ఘటన ముగుస్తోంది. అయితే రేపు 100 నియోజకవర్గాలు పూర్తి, అలాగే 200 పూర్తి చేసుకోవడంతోనే ఆర్కే బీచ్ దగ్గర పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాలు, విశాఖ జిల్లా ఒక ఫ్లీట్ రివ్యూకి అట్లా నేవీ డేకి సంబంధించి చూసినట్లయితే ఫ్లీట్ రివ్యూ అత్యధికంగా చూడడానికి వచ్చి ఒక 4 లక్షల మంది జనాలు వచ్చే అవకాశం ఉంది. అదే టైప్ లో ఈసారి నిర్వహించాలని ఇక్కడ కార్యకర్తలు ఒక ఉద్దేశంతో ఉన్నారు. ఆ స్థాయిలోనే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదైతే ఫ్లీట్ రివ్యూ అనుకుంటున్నారో ఆ ఫ్లీట్ రివ్యూని తెరపించేలాగా షర్మిల బహిరంగ సభ సాగాలి అనేది ఇక్కడ నేతల యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ దిశగానే పూర్తి స్థాయిలో కార్యకర్తలను సమీకరించడం, అక్కడ అభిమానులు పూర్తి స్థాయి దీనిపైనే నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల నుంచి అన్ని కన్వీనర్లు కానీ అందరూ కూడా ఒక సమన్వయంతో పనిచేస్తూ పూర్తి స్థాయిలో ఇక్కడికి ఈ సభను విజయవంతం చేయాలని చూస్తున్నారు. అలాగే ఇప్పటికే ప్రతి ఒక్క నాయకులు కూడా, కార్యకర్తలు కూడా బహిరంగ సభలో పాల్గొనడానికి చాలా ఉగురులాడుతున్నారు. అత్యధికంగా మహిళలు హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది.
అదంతా కలిసి ఇప్పుడు బీచ్ రోడ్ లో పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు జెండాలు రెపరెపలాడాలన్న ఒక ఏకైక లక్ష్యంతో కొనసాగుతుంది ఈ సభను ఎట్లా అయితే 200 రోజులు పూర్తి చేసుకోవడం, అలాగే 100 నియోజకవర్గాలు రెండు కలిసి రావడంతో ఇది ఘనంగా చరిత్రను నిలిచిపోయే విధంగా ఉండాలనేది ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ఉద్దేశం. ఆ దిశగానే మొత్తం పూర్తి స్థాయిలో దీన్ని విజయవంతం చేయాలని కొనసాగుతున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తిగా నిమగ్నం అన్నారు. ఆ దిశగానే కొనసాగిస్తున్నారు. కల్పన వెంకట, జగనన్న బాణం 100 నియోజకవర్గాల్లో నడిచిన తొలి మహిళగా షర్మిల చరిత్ర పుటల్లోకి ఎక్కనున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి విశాఖపట్నం వేదిక అవుతోంది. దీనికి సంబంధించి వాళ్ళేం చెప్తున్నారు? అని మా యొక్క అదృష్టం ఇది చాలా ఎక్కడ కూడా చరిత్రలో అసలు షర్మిల ఒక మహిళ పాదయాత్ర కొనసాగించడం ఒక చరిత్ర. ఇన్ని కిలోమీటర్లు ఇన్ని నియోజకవర్గాలు తిరిగిన మహిళగా చరిత్ర రికార్డుకి కింద ఆ చరిత్రలో ఇది ఒక భాగంగా ఇది ఒక ఘట్టం. ఈ ఘట్టాన్ని మా విశాఖ ప్రజలు ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక మా అదృష్టం. అందుకనే ఈ అదృష్టాన్ని, ఈ అవంతి వచ్చిన అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలన్నది ఏకైక లక్ష్యంతో వీళ్ళందరూ కూడా విశాఖలో ప్రజలు ఉన్నారు. అదే విధంగా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ దీన్ని విజయవంతం చేయాలి, ఈ ఘట్టాన్ని చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండాలి అన్నదే తాపత్రయంతో ఉన్నారు. అది కూడా ప్రతి ఒక్కరు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ 200 కిలోమీటర్లు 200 రోజులు పూర్తి చేసుకోవడం, 100 నియోజకవర్గాలు పూర్తి చేసుకోవడం అనేది ఒక చరిత్రలో నిలిచిపోయేందుకు కావున దీన్ని అందరూ కూడా ఆనందించదగ్గ విషయం కావున మహిళలకు వెన్నంటే ఉండి మేము కూడా చాలా ఈ అదృష్టాన్ని, ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని మా విశాఖ ప్రజలకు సొంతం అని చెప్పుకుంటున్నారు. కల్పన. రైట్ వెంకట్. సాక్షిగా పేదల ఆకలి కడుపుల సాక్షిగా భగభగ మండే గుండెల సాక్షిగా పేదల ఆకలి కడుపుల సాక్షిగా ఎండిన బీడుల రైతులు చావలు ఉండవురా. బిగిసిన పేదల పిడికిలి సాక్షిగా వెలుగులు లేని బ్రతుకులు సాక్షిగా మన కన్నీళ్లను తుడిచే నాయకుడదిగోరా. ముత్యానికి మసిపోయాలంటూ ముష్కర మూకలు చేసిన యత్నం, దేవుడి రూపం తుడి చేయాలని పన్నిన పథకం, నీతి లేని ఈ దొంగ ప్రభుత్వం కూకటి వేళతో కూలే రోజులు అదిగో 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 రా. చుక్కతానై గదిలొస్తున్నాడదిగో కడిగిన ముత్యమై, మాట తప్పని మడమ తిప్పని మహానేత మహాదాత పుత్రుడు, కోట్లాది తెలుగు ప్రజలు ఎదురు చూసే నాయకుడడిగో జగన్ 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 భగభగ మండే గుండెల సాక్షిగా పేదల ఆకలి కడుపుల సాక్షిగా ఎండిన బీడుల రైతులు చావలు ఉండవురా. బిగిసిన పేదల పిడికిలి సాక్షిగా వెలుగులు లేని బ్రతుకులు సాక్షిగా మన కన్నీళ్లను తుడిచే నాయకుడదిగోరా.